హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ వ్లాగ్స్. సో ఈ మధ్య నేనైతే మీకు ఒక అగ్రికల్చర్ వీడియోస్ లైక్ మీకు కల్టివేషన్ వీడియోస్ షార్ట్స్ అనేవి చూపిస్తున్నాను కదా. మరి ఈ రోజు వచ్చేసి మనము కందిపప్పు అంటే కంది చేనులో అయితే కనుక ఉన్నామండి. సో ఇది చూసినప్పుడు మీకు కూడా చూపించాలి అని చెప్పేసి నాకు అనిపించింది. కంది చేను అంటే ఇప్పుడు ఎల్లో కలర్ పువ్వులు నేను చాలా వరకు కూడాను అంటే ఎల్లో కలర్ పువ్వు అంటేనే ఆవాల తోట అనుకుంటాను. కానీ మాక్సిమం మనకి మినుములు కానీ అలాగే కందులు కానీ ఇంకా పెసరు కానీ అవన్నీ కూడా మనకి ఇలాంటి ఎల్లో కలర్ షేడింగ్ లో ఉన్న ఫ్లవర్సే వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి కందిపప్పు తోట అంటే చెప్తున్నాను కదా కంది చేను. సో ఈ కాయ ఇలా అయితే కనుక ఉంటుంది మెరూన్ కలర్ లో. మంచిగా మొత్తం కూడా తయారైపోయిన తర్వాత మనకి ఒక 90 డేస్ అండి ఈ పంట కాల వ్యవధి వచ్చేసి మనకి ఈ 90 డేస్ లో కందులు అయితే కనుక రెడీ అయిపోతాయి. సో చూడండి ఈ విధంగా అయితే కనుక మనకి కందులు అయితే కనుక కనిపిస్తా ఉన్నాయి. ఈ రెడ్ కలర్ లోకి ఎండబెట్టిన తర్వాత రెడ్ కలర్ లోకి వస్తాయి. సో ఈ 90 డేస్ లో మనకి 45 డేస్ నుంచి కందిపప్పు అంటే పిండి లాంటివి అయితే కనుక పూతలు స్టార్ట్ అవడం జరుగుతూ ఉంది. ఇదిగోండి చూడండి ఇవన్నమాట. సో ఐ హోప్ మీకు మళ్ళీ ఇంకొక మంచి ఒక వీడియో అయితే కనుక మీతో మీ ముందుకు వచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.